తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే ఒక నినాదంతో 2009 నవంబర్ 29న కేసీఆర్ గారు ఆమరణ నిరాదీక్షకు వెళ్తున్నటువంటి సందర్భంలో అప్రజాస్వామికంగా ఆ రోజు అరెస్టు చేసి కేసీఆర్ గారిని అరెస్టు చేసినటువంటి నేపథ్యంలో ఎల్బీనగర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున ధర్నాకు దిగినటువంటి నేపథ్యం తర్వాత ఆ రోజు శ్రీకాంతాచారి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని కేసీఆర్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం రాదేవన్న ఆ స్పృహతోటి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటి చెప్పాల విధంగా ఆ రోజు ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది. ఆ రోజు నుండి 4 రోజులు తను కొట్టుమిట్టాడి ప్రాణాలకు పోతే పోయింది, నా ప్రాణం తెలంగాణ రాష్ట్రం రావాలి, ఒకవేళ నేను బతుకుంటే మళ్ళీ తెలంగాణ కోసం మళ్ళీ కూడా చావడానికి సిద్ధమని చెప్పినటువంటి గొప్ప శ్రీకాంతాచారి మరి ఈరోజు అంటే డిసెంబర్ 3వ తారీఖు రోజు తను పరంపదించిండు. తెలంగాణలో తొలి అమరుడైనటువంటి శ్రీకాంతాచారికి ఈరోజు ఘన నివాళులు అర్పిస్తూ మరి ఆ రోజు స్ఫూర్తితోటి ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన తర్వాత ఎల్బీనగర్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కుకట్పల్లి కావచ్చు అద్భుతంగా నిరసన ప్రదర్శన చేస్తే డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రకటన చిదంబరం గారు చేసినటువంటి నేపథ్యంలో 14 రోజులు కేసీఆర్ గారు ఖమ్మం జైల్లో ఉంచి దాని తర్వాత ఉద్యమం వచ్చిన సందర్భంలో డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్న నాటి హోంమంత్రి వర్యులు చిదంబరం గారు చేసినటువంటి సందర్భం దాన్ని గుర్తు చేసుకుంటూ దాని తర్వాత జరిగిన పరిణామాలు దాదాపు 1200 మంది విద్యార్థి అమరవీరులు అమరులైనటువంటి నేపథ్యం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. కానీ ఇంకా ఎక్కడో తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా ఇంకా పూర్తి ఫలాలు అందలేవనే ఒక బాధ ఒకటి ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రం కోసం తొలి అమరుడైనటువంటి శ్రీకాంతాచారికి వారి కుటుంబానికి కూడా కొంతమేర తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కొంత సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించింది. కొంతమంది ఉద్యమకారులకు కూడా ఆ రోజు అమరులైనటువంటి కుటుంబాలకు దాదాపు 400 కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకున్నటువంటి నేపథ్యం ఉంది. ఇంకా కొంతమందిని ఆదుకునేటువంటి అవసరం ఉండేది. మరి పెద్దలు ఎందుకు డిలే అయిందో తెలియదు. కానీ ఇంకొంత ఒక వాతావరణం అయితే ఉద్యమకారులను పూర్తి స్థాయిలో సంక్షేమం కావచ్చు లేకపోతే వాళ్ళని ఆదుకునే పరిస్థితిలో ప్రభుత్వాలు చేయలేదు. మరి ఇప్పటికైనా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులు మేము ఉద్యమకారుల సంక్షేమ సంఘం నుండి మా ఉద్యమ సహచర సోదరుడు కాబట్టి తమ్ముడు వారి ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం నుండి ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఇంకేదైనా ఈ డేటుకు సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాంను తీసుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని చెప్తూ మరి నాటి ఉద్యమ సహచరుడు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నాయకుడు మిత్రుడు పల్లె రవి గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. మీరు మాట్లాడినాక అన్నమాట.